రికార్డు స్థాయిలో వరదలు వచ్చినాయి. అలాంటి వరదలను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు మీద 3 బ్యారేజీలు కట్టడం జరిగింది. అది సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, తర్వాత మేడిగడ్డ కావచ్చు. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ 1986లో వచ్చిన అత్యంత ఎక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కడితే ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే 2022 సంవత్సరంలో 29 అంటే 500 సంవత్సరాలలో ఎప్పుడు కూడా గోదావరికి రానంత వరద 2022 సంవత్సరంలో వచ్చింది. 29 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నుంచి పోయింది. అప్పుడు కూడా తట్టుకున్నది ఈ మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 2019 జూన్ నెలలో జూన్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ కేసీఆర్ గారు జాతికి అంకితం చేస్తే 2019, 2020, 2021, 2022, 2023 వరకు కూడా ఈ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహాన్ని తట్టుకున్నది. 500 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరదను కూడా ఈ ప్రాజెక్టు తట్టుకున్నది. ఈ 3 బ్యారేజీలు తట్టుకున్నాయి. అక్టోబర్ 21 జూన్ నెలలో మీరు గమ్మత్ ఏంటంటే జూన్ నెలలో 2023 సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రాజెక్టుకు పర్టికులర్లీ మేడిగడ్డ బ్యారేజీ ముందు 28,67,000 క్యూసెక్ల నీరు ప్రవహించింది. అప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏం కాలేదు. అక్టోబర్ 23 నాడు అంటే 3 నెలల తర్వాత ఆ ప్రవాహం దాదాపుగా 20,000 క్యూసెక్ల దాకా 20 లక్షల క్యూసెక్ల దాకానే వచ్చింది. అప్పుడే సడన్గా బ్లాక్ నెంబర్ 7 అందులో కేవలం ఒక పిల్లరు 20వ నెంబర్ పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. ఎట్లా కుంగిపోయింది? అన్నారంకి ఏం కాలేదు, సుందిల్లకి ఏం కాలేదు, మేడిగడ్డలో అది కూడా ఒక్కటే పిల్లర్. 87 పిల్లర్లు ఉంటే ఆ 87 పిల్లర్లో 20వ నెంబర్ పిల్లరే కూలిపోయింది, కుంగిపోయింది. ఎట్లా కుంగిపోతుంది? అది భారీ శబ్దాలు చేస్తూ. ఈ యాంగిల్లో ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. ఇక ఇది 21వ తారీఖు నాడు కుంగిపోయింది అని చెప్పిన న్యూస్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి మరి రోజు విషం జిమ్ముతూ ఉన్నారు. ఇదే అదనుగా మరి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా కిషన్ రెడ్డి, గంగాపురం కిషన్ రెడ్డి, ఆయన ఆనాడు బీజేపీ ప్రెసిడెంట్, ఇమ్మీడియట్గా సెంట్రల్ వాటర్ కమిషన్కి ఒక లేఖ రాస్తాడు. ఈయన వెంటనే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఇంకా ఆగ మేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణకు వస్తుంది. వచ్చి డిసెంబర్లో రిపోర్ట్ ఇచ్చేసి డిసెంబర్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఎస్ ఇది అవినీతి వల్లనే కుంగిపోయింది అని చెప్పేసి. నేను తెలంగాణ ప్రజల ముందర ఇంకొక స్పష్టమైన విషయం ముందర పెట్టాలనుకున్నా. ఇదే జూన్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తియస్తా ప్రాజెక్టులో వచ్చిన భారీ వరదల వల్ల మొత్తం డ్యామ్ కొట్టుకొని పోతుంది. ఇంతవరకు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ పోలే. ఎందుకు పోలే? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, అందుకొరకే పోలేదు. ఇక్కడనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళని బదనామం చేయాలి, వీళ్ళని గద్దెదించాలి, అంటే ఏమన్నా చేయాలి, కుట్రలు చేయాలి. అందుకొరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే వచ్చింది. వచ్చి వీళ్ళని రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసిన ఎక్కడ కూడా ఆ ఇంజనీరు మాట్లాడిన పేలుళ్ళు కానీ అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు.